అన్న ఆటో. అరే నమస్తే అక్క. ఆటో కావాలి, ఎర్రగడ్డ వరకు రావాలి. అయినా మీరేంటక్క ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అబ్బాయిలు అందరూ ఆటోలు తోలుకుంటారు కదా, సో మరి మీరు ఇట్లా ఆటో తోలుతున్నారు ఏంటిది అసలు? ఏం చేస్తున్నా, ఇంట్లో జరపలేక ఇంట్లో ఇంట్లో గడపలేక ఆటో డ్రైవ్. ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి? 8 సంవత్సరాలు. 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నారంటే చాలా గ్రేట్ అక్క మీరు. సో ఇప్పుడు చూసుకుంటే ఆడోళ్ళు ఇంట్లోకే వంటింట్లోకే పరిమితం కాకుండా ఇప్పుడు అక్కని చూసుకుంటే చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆడోళ్ళు వాళ్ళు దేంట్లో తక్కువ కాదు, ప్రతి పనిలో ఆడాళ్ళు ఉంటారు. నారీ శక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అనే కథనంలో ఇప్పుడు మనం అక్కని చూడొచ్చు. ఎందుకంటే ఆకాశంలోకి వెళ్ళి ఆకాశాన్ని తాకి కిందికి వచ్చి ప్రతి దాంట్లో అమ్మాయిల పాత్ర ఎంతగానో ఉంది కదా. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో చూసుకుంటే ఆటో వాళ్ళ అక్క మనకైతే ఈ రోజు అయితే కనిపించింది. సో ఈ ఆటో వాళ్ళ అక్క ఏంటిదంటే 8 సంవత్సరాల నుంచి తన కుటుంబాన్ని పోషించడానికి, తన కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకొని ఆమె భర్త అయ్యి ఆమె తల్లి అయ్యి ఈ రోజు అయితే ఆటో నడుపుతుంది. సో అక్కతోటి మాట్లాడి ఒకసారి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాం. అక్క అసలు ఎక్కడి నుంచి మీరు, మీది ఏ ఊరు, ఏంది? దేవరకొండలో ఎక్కడ? పెద్ద ముంగేలేనా. ఏం చేస్తారంటే మీ భర్త గాని పిల్లలు గాని, అంటే మీ కుటుంబం ఏం చేస్తుంది? నాకు హస్బెండ్ చనిపోయాడమ్మా, నాకు ఒక బాబుని పోషించుకుంటా ఈ పని చేస్తాను. అంటే మీకు అనిపించలేదు అక్క, నిజానికి భార్య భర్తలు ఇద్దరు కలిసి కష్టపడితేనే వాళ్ళ కుటుంబము నడవలేని పరిస్థితిలో ఉంటది. అట్లాంటిది మీరే తండ్రి అయ్యి మీరే తల్లి అయ్యి ఆ బాబును మీరు పెంచి పోషిస్తున్నారు కదా, అంటే ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదొడుకులు వచ్చి ఉంటాయి మరి మీకు? చాలా బాధపడ్డా నాన్న, బాధపడి కొంచెం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా. మనదనే వాళ్ళు మనకి ఎవరు దగ్గర రాని, ఎవరు చూస్తలేరన్నా. మన కాళ్ళ మీద మనం నిలబడాలని ఈ స్థాయిలో అక్క. అంటే ఇప్పుడు మీ బాబు ఏం చేస్తాడు అక్క మరి? 4th క్లాస్. 4th క్లాస్ అంటే చిన్న అబ్బాయి, చిన్న బాబు స్కూల్కి వెళ్తాడు. అంటే ఈ రోజుకు ఎన్నిసార్లు మీరు ఈ ఆటో నడపడం జరుగుతుంది? ఒక రోజులో మీ ఆదాయం అనేది ఎంత వస్తుంది? వచ్చిందని పొద్దు కష్టపడితే 2 ఏళ్ళ కంటే ఎక్కువ దూరలేము, అయినా తప్పదు కదా, చేయాల్సిందే. అంటే ఒక స్త్రీ అయి ఉండి ఈ ఆటో తోలడం అంటే ఒక్కొక్కసారి మగవాళ్ళకే చాలా ఒళ్ళు నొప్పులు కానీ అవి కానీ ఇవి కానీ వస్తాయి. కానీ మీరు ఇంతటి కష్టాన్ని భరించుకుంటూ ఇట్లా చేస్తున్నారంటే నిజానికి మీకైతే హ్యాండ్స్ ఆఫ్ అక్క. అంటే రోజు ఇట్లా నడుపుతున్న క్రమంలో మీరు ఏం ఆలోచిస్తారు అసలు? మరి నా పరిస్థితి ఇది, నా కుటుంబం తప్పదుగా, నాకు ఇంట్లో జరపలేక ఇంకా తప్పదని ఇదే పని చేసుకుంటా బాబుని పోషించుకుంటా ముందు అడుగేసుకున్నాను. ఈ ఆటో మరి ఎట్లా తీసుకున్నావు? మరి నేను ఫైనాన్స్ లోన్ లో తీసుకున్నావు. మరి లోన్ తీరిందా అక్క? లేదు, ఇప్పుడే కొత్త ఆటో ఇది, 4 నెలలు అవుతుంది. నెలకి అంత కట్టుకుంటుంది. 15,000. సో మీ భర్త ఎట్లా జరిగిపోయింది అక్క? మరి వేరే అమ్మాయి కోసం అదే అప్పుడో ప్రేమించుకున్నారంట, వేరే అమ్మాయి కోసం ఊరి చేసుకుని క్షణిక ఆవేశంలో అట్లా చేసుకొని ఇప్పుడు కుటుంబానికి కానీ మీరైతే నిజానికి ఈ సమాజానికే మీరైతే నిజంగా చాలా మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక అమ్మాయి అయినప్పటికీ ఆటో తోలుకుంటూ ఆటో నడుపుకుంటూ తన యొక్క చిన్న కొడుకును ఏ విధంగానైతే చదువు కోసము, నా కొడుకు అందరిలాగానే చదువుకోవాలి, నాకు భర్త లేకుంటే ఏంది, నేనే పోషిస్తా అనే విధానాన్ని అయితే మనమైతే మెచ్చుకోదగ్గ విషయము. అదేవిధంగా అక్క ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారు? మరి నేను ఎల్బీ నగర్లో ఉంటాను. అంటే ఎల్బీ నగర్ నుంచి ఈ ఆటో మరి దేంట్లో ఓలాలో పెట్టినావా? ఓలా ర్యాపిడో 2 ఉన్నాయి కదా. మీరు ఏమైనా చదువుకున్నారా? మరి నేను 7th క్లాస్ చదువుకున్నారు. 7th క్లాస్ చదువుకొని ఆటో నడుపుతున్నారు. ఇంకా అక్క, ఇంకా మీ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారు? ఎవరు? నేను బాబు అన్న అంతే, ఇద్దరం. అమ్మ నాన్న ఊర్లో ఉంటారు సార్. ఊరు ఎక్కడ? అక్కడే దేవరకొండ పెద్ద ముంగే, పొలాలు పని చేస్తారు. సో చూశారు కదండి, ఆడాళ్ళు దేంట్లో తక్కువ కాదు అని నిరూపించుకున్నారు మళ్ళొకసారి. ఎందుకంటే ఈ రోజున్న జనరేషన్ లా ఆకాశాన్ని అంటే భూమిని చేరిన మహిళలు ఉన్నారు కదా, మహిళలు కూడా వంటింటికే పరిమితం కాకుండా
ప్రతి ఒక్క పనిలో జాబ్ విషయంలోనే కావచ్చు, వేరే విషయాలనే కావచ్చు, ప్రతి ఒక్క దానిలో మేమున్నాము అని వాళ్ళ సత్తానైతే చాటుకుంటున్నారు. ఇలాంటి మహిళలను అయితే మనము ఈ సమాజానికి ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ప్రతి ఒక్క మహిళ నేను దేంట్లో తక్కువ, నేను కూడా పని చేయగలను, ప్రతి పనిలో నేను కూడా ఉంటా అనే విధానాన్ని అయితే మనం చూసుకోవచ్చు. పాపం నిజంగా అక్కనైతే చాలా కష్టపడుతుంది. పొద్దున్న నుంచి సాయంత్రము కష్టపడితే ఒక 2000 మాత్రమే సంపాదించుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన కొడుకును చదివించుకుంటూ ఈ సమాజానికి అయితే ఆదర్శవంతంగా నిలుస్తుంది ఈ మహిళ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.